యూ గో ఐ కమ్. ఒక సందర్భంలో బాబాని ఒకడు అడిగాడు, వాట్ ఈజ్ ది రియల్ యోగా? వాట్ ఈజ్ ది రియల్ యోగా? నిజమైనటువంటి యోగా అంటే ఏమిటి అని ఒకడు అడిగాడు. అప్పుడు బాబా అన్నారు, ది రియల్ యోగా ఈజ్ యూ గో. అంటే నేను అనేటువంటి దాన్ని పోగొట్టుకోవడమే నిజమైనటువంటి యోగము. బాబా చెప్పిన మాట. నేను 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 అనుకుంటూ ఉన్నావు కదా, ఆ నేనుని పోగొట్టుకోవడమే నిజమైన యోగము. యూ గో ఈజ్ రియల్ యోగా అని బాబా చెప్పారు. అదే విషయం ఇక్కడ ప్రస్తావనకు వస్తుంది. నువ్వు పోతే నేను వస్తాను. దీని మాట అది, యూ గో ఐ కమ్. నీవు పోతే నేను వస్తాను అంటే దాని అర్థం ఏమిటి? మనలో నేను అనేటువంటిది ఎంత దగ్గితే ఆయన మన హృదయంలో అంతగా ప్రవేశిస్తాడు అని దాని అర్థం. డ్యూరింగ్ వన్ ఆఫ్ మై వీక్లీ టాక్స్ విత్ మేర్వాన్ హీ ఆస్క్డ్ మీ యాజ్ యూజువల్ అబౌట్ మై హెల్త్. నేను రుస్తం అంటున్నాడు, ముందు నుంచి చెబుతూ ఉన్నాను కదా, నాకు అనారోగ్యం, ఈ వెన్నెముక ప్రాబ్లము, కూర్చోలేడు, నుంచోలేడు, పడుకోలేడు, పాపం నొప్పి. సో ఇలాగే వారంకి ఒకసారి మొత్తానికి మేరాజాద్ వచ్చి ఆరోగ్యం బాగోలేకపోయినా సరే మేర్వాన్ జస్సా వాళ్ళతో వారంకి ఒకసారి కూర్చొని ఈ చపాటి బాబా గురించి మాట్లాడుకొని వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇలా ఒకసారి నేను వచ్చినప్పుడు ఎలా ఉంది ఆరోగ్యం, ఈ వారం రోజులు ఎలా గడిచింది నీకు అని అడిగాడు. యాజ్ ఐ వాజ్ సఫరింగ్ బ్యాడ్లీ ఐ సెడ్ టు హిమ్, నేను చాలా బాధల్లో ఉన్నాను అనారోగ్యంతో. ఇలా అన్నాను, ఐఎమ్ స్టిల్ దేర్ సో ఐ కంటిన్యూ టు సఫర్. నేను ఇంకా ఉన్నాను కదా కాబట్టి బాధలు పడుతూనే ఉన్నాను నేను అని నేను అతనితో చెప్పాను. అంటే నేను అనేటువంటి భావము నా నుంచి ఇంకా తొలగిపోలేదు కాబట్టి బాధలు కొనసాగుతూనే ఉన్నాయి అని అర్థం వచ్చేలాగా చెప్పాను. వెన్ ఐ గో అవే కంప్లీట్లీ సఫరింగ్ విల్ ఎండ్. నాలోంచి నేను అనే భావము పూర్తిగా తొలగిపోతే అప్పుడు బాధలు అంతమైపోతాయి కదా అని చెప్పాను. ఐ పేషెంట్లీ వెయిట్ ఫర్ దట్ డే వెన్ ఐ ఫాల్స్ ఈగో విల్ డిసపియర్. ఆ రోజు ఎప్పుడు వస్తుందో, నేను అనేటువంటి ఈ అసత్యమైన అహము నాలో ఉందే, ఇది ఎప్పుడు అంతరించిపోతుందా అని ఆ రోజు కోసం నిరీక్షించడం తప్ప నేనేమి చెయ్యగలను అని అతనికి సమాధానం చెప్పాను. మేర్వాన్ లాఫ్డ్ అట్ మై కామెంట్ అండ్ సెడ్, నవ్వాడు, నిండు హృదయంతో నవ్వాడు మేర్వాన్, బాగా చెప్పావయ్యా అని నవ్వి అప్పుడు ఇలా చెప్పాడు, వాట్ యు సెడ్ జస్ట్ నౌ రిమైండెడ్ మీ ఆఫ్ వాట్ బాబా సెడ్ టు ఎరిచ్ వెన్ హీ హడ్ జస్ట్ జాయిన్డ్ హిమ్. 1938వ సంవత్సరంలో ఎరిచ్ తన కుటుంబముతో సహా, అంటే తల్లిని, చెల్లెళ్లను, తమ్ముళ్లను వెంట పెట్టుకొని బాబా దగ్గరకు వచ్చి శాశ్వతముగా బాబా దగ్గర ఉండిపోవడానికి వచ్చాడు. బాబా టెలిగ్రామ్ పంపించాడు పప్పా చేస్తావాలకి, అంటే ఎరిచ్ తండ్రికి, నీవు నీ శాశ్వతముగా నీ కుటుంబం మొత్తంతో నా దగ్గరకు వచ్చి ఉండిపోవాల్సింది, నీ ఆస్తుపాస్తులన్నీ అమ్మేసుకుని శాశ్వతంగా నా దగ్గరకు వచ్చేయమన్నాడు. అలాగ వచ్చేశాడు. ఆ సందర్భంలో బాబా ఎరిచ్కి ఏం చెప్పారో ఆ మాటలు నాకు గుర్తొచ్చాయి సుమా, నీ మాటలు ఇప్పుడు వింటే నాకు. మేర్వాన్ దెన్ వెంట్ ఆన్ టు నెరేట్ ది ఫాలోయింగ్. అప్పుడు అతని మాటల్లోనే నేను చెప్తాను మేర్వాన్ ఏం చెప్పాడు. వెన్ ఎరిచ్ హ్యాడ్ న్యూలీ జాయిన్ బాబా హీ వాజ్ ఆస్క్డ్ టు క్లీన్ ద టాయిలెట్స్. సో బాబా దగ్గర చేరిపోయాడు. బాబా అన్నారు, నీకు ఈవేళ పని అప్పు చెప్తున్నాను ఈవేళ నుంచి అన్నారు బాబా. కుర్రాడు, యువకుడు ఎరిచ్, మంచి బలంగా ఉండేవాడు. అతను బహుశా ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, ఇంకా ఇంజనీరింగ్ చదవాలి అతను. కానీ అది మానేసి బాబా దగ్గరికి వచ్చి రోజు మన ఆశ్రమంలో టాయిలెట్లు ఉన్నాయి కదా, అవి శుభ్రం చేయను, ఓకే, నీకు నా ఫస్ట్ డ్యూటీ చేయి అన్నారు బాబా. ఆఫ్టర్ ఎరిచ్ ఫినిష్డ్ క్లీనింగ్, బాబా వుడ్ ఇన్స్పెక్ట్ ద టాయిలెట్ అండ్ కంప్లైన్ అబౌట్ సంథింగ్ ఆర్ ది అదర్ దట్ ఎరిచ్ హ్యాడ్ లెఫ్ట్ అవుట్. సరే శుభ్రం చేసేసి బాబాకి రిపోర్ట్ చేయాలి వచ్చి, బాబా నేను శుభ్రం చెప్పాలా, ఎలా చేసేవో నేను చూస్తాను అని బాబా వచ్చేవారు. వచ్చి మొత్తం మైక్రోస్కోప్తో పెట్టి చూసినట్టుగా చూసి ఇదేమిటి ఇదేమిటి ఇలాగైనా చేయడం, హే బాగాలేదని అని ఏదో ఒకటి చూపెడుతూ ఉండేవారు. బాబా ఇతను రోజు చేస్తూ ఉండేవాడు, కానీ బాబా ఏదో ఒకటి ఎత్తి చూపెడుతూ ఉండేవారు. దిస్ వెంట్ ఆన్ ఫర్ సెవరల్ డేస్. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు,
అలాగా బాబా తలుచుకున్నాడంటే ఆయన ఇంకా సుదీర్ఘంగా అదే పని మీద చెత కొట్టేస్తూ ఉంటారు బాబా. అది కొన్ని రోజుల పాటు నడిచింది ఇదే విషయం. ఎరిచ్ మీడ్ డబులీ షూర్ దట్ హీ హ్యాడ్ కవర్డ్ ఆల్ దోస్ ఏరియాస్ విచ్ బాబా వుడ్ పిక్ ఆన్. 10 రోజులు అయిపోయింది అనుకుందాం. 10 రోజుల్లోనూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయం చూపించేవారు బాబా. ఈ 10 రోజుల్లో 10 పాయింట్లు కూడా ఇంకెక్కడ తేడా లేకుండా ఇంక ఈవేళ ఏం పట్టుకోలేడు ఇంకా అనుకున్నాడు. ఎరిచి 11వ రోజునే అంత పకడ్బందీగా చూసుకున్నాడు. 2 సార్లు అన్నీ చూసుకుని ముందు బాబాని పిలిచే ముందే చూసేసుకున్నాడు బాబా ఏమేం చూస్తాడో అన్నీ. వన్ డే ఆఫ్టర్ డూయింగ్ ఎవ్రీథింగ్ హీ వాజ్ ష్యూర్ దట్ హీ హ్యాడ్ లెఫ్ట్ అవుట్ నథింగ్ అండ్ బాబా వుడ్ నౌ బి ప్లీజ్డ్. ఇంకా 10 రోజులు అయిపోయాక అనుకున్నాడు ఈ వేళ తిరుగులేదు మనకి, ఇంకా బాబా సర్టిఫికేట్ ఇచ్చి తీరవలసిందే అనుకున్నాడు. అలాస్ బాబా వాజ్ నాట్ ప్లీజ్డ్. అయినా బాబా అన్నాడు ఏం లాభం లేదన్నాడు అంత జాగ్రత్తగా చూసినా కూడా. అండ్ మేనేజ్ టు ఫైండ్ సమ్ ఫాల్ట్. ఇది దీని సంగతి ఏంటి అని ఏదో ఇంకొక తప్పు చూపించాడు. ఇరిచ్ వాజ్ అప్సెట్ అండ్ సెట్ టు బాబా. ఇరిచ్ నొచ్చుకున్నాడు బాగా. ఇదేంటి బాబా ఎంత కష్టపడి చేస్తూ ఉంటే అని నొచ్చుకొని ఇలా అన్నాడు బాబాతో, వాట్ ఎవర్ ఐ డూ బాబా యు ఆర్ నాట్ ప్లీజ్డ్. నేను ఏది చేసినా నీకు నచ్చటం లేదు, ఎంత చేసినా ఏది చేసినా నీకు నచ్చడం లేదు. ఐ డోంట్ నో వాట్ మోర్ ఐఎమ్ సపోజ్ టు డూ టు ప్లీజ్ యూ. అసలు ఏమి చేస్తే నిన్ను సంతోష పెట్టగలను నాకు అర్థం కావట్లేదు, ఎలాగా అని అడిగాడు. బాబా రిప్లైడ్, యూ ఆర్ దేర్, దట్ ఈజ్ వై ఐఎమ్ నాట్ ప్లీజ్డ్. అప్పుడు బాబా అన్నారు, నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను అనుకుంటూ ఉన్నావు నువ్వు. ఇవన్నీ అలా అనుకుంటూనే చేస్తున్నావు. ఈవేళ మనకి తిరిగి ఉండకూడదు, ఈవేళ నన్ను ఏం పట్టుకోలేడు బాబా. అనుకుంటూ చేస్తున్నంతసేపు నన్ను ఎప్పుడూ సంతోషపెట్టలేవు. అందుకే నన్ను సంతోషపెట్టలేకపోయావు ఈ 10 రోజులు కూడా. నేను చేస్తున్నాను, ఈవేళ తిరిగి ఉండకూడదు, ఈవేళ శబాష్ అనిపించుకోవాలి, ఈవేళ బాగా చేశాను, ఈవేళ అది ఉన్నంతసేపు నన్ను సంతోషపెట్టలేవు. వెన్ యూ ద ఫాల్స్ ఈగో గోస్ అవే కంప్లీట్లీ ఓన్లీ దెన్ కెన్ యూ ప్లీజ్ మీ. ఆ నేను 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 అనే అబద్ధపు అహమం అది పోయినాడు వెంటనే క్షణంలో నన్ను సంతోషపెట్టగలవు. అది బాబా చెప్పాడు. ఆవేళ మేర్వాన్ కంక్లూడెడ్. ఇది చెప్పి మేర్వాన్ ఇలా అన్నాడనమాట. దట్ ఈజ్ వై బాబా హిమ్సెల్ఫ్ వుడ్ కాన్స్టెంట్లీ రిమైండ్ అస్ టు టేక్ హిజ్ నేమ్ కంటిన్యూస్లీ. అందుకే బాబా ఎప్పుడు చెప్తూ ఉండేవారు, నీలో ఆహం ఇంకా పోలేదురా, నా నామం అలా చేస్తూ ఉండు, బాబా 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 అని నిరంతరాయముగా విరామం లేకుండా చేస్తూ ఉండు. అదొక్కటే మందు సుమా, నీలో ఉన్న జబ్బు పోవాలంటే నా నామము తిరుగులేనటువంటి విరుగుడు, ఎప్పుడు ఎప్పుడు ఆ నామం చేస్తూ ఉండు అని పదే పదే చెప్తూ ఉండేవారు మండలి వాళ్ళకి. టేక్ ఇట్ మోర్ అండ్ మోర్ అంటిల్ యు ఆర్ నో మోర్. ఎంత బాగా చెప్పాడు చూడండి. నేను అనేటువంటిది ఇసుమంతా కూడా మిగలకుండా ఉండేలాగూ ఆయన నామాన్ని పదే 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 చేస్తూ ఉండు. టేక్ హిస్ నేమ్ మోర్ అండ్ మోర్ అంటిల్ యు ఆర్ నో మోర్. ఇట్ ఈస్ ది ఓన్లీ థింగ్ దట్ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ద ఫాల్స్ ఈగో అండ్ ఫ్రీ యూ ఫ్రమ్ ఆల్ సఫరింగ్. అన్ని బాధల నుండి నీకు విముక్తి కల్పించి నీ అహమును నాశనము చేసేది ఆయన యొక్క నామము మాత్రమే.